మే 27వ తేదీ సంకటహర చతుర్థి లోపుగా మేషరాశి వారికి అరుదైన రాజయోగం పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో మునుపెన్నడూ చూడని అద్భుతాలను వీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మే నెల 27వ తేదీ సంకటహర చతుర్థి లోపుగా మేషరాశి వారికి అరుదైన రాజయోగం అనేది వీరికి పట్టబోతూ ఉందండి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులను కూడా వీరు చూడబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా వీరు ఏ కష్టాలతో బాధలు అయితే పడుతున్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మేషరాశి వారికి విముక్తి అయితే కలగబోతూ ఉంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలమైన మార్పులు అయితే ఈ సమయంలో కనబడబోతూ ఉన్నాయండి. మేషరాశి వారి గురించి పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రపు 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా వీరి ప్రతిష్టకు భంగం అనేదే లేదు. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి. మే 27వ తేదీ సంకటహర చతుర్థి లోపుగా మేషరాశి వారికి అరుదైన రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. వీరు ఇప్పటి వరకు కూడా కన్న కలలు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహమే లేదు. ఈ రాశికి చెందిన వారికి సమయంలో ముఖ్యమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పూర్తి పరిష్కారం అందుతుంది. సమయానికి సహాయం చేసేవారు కూడా వస్తారు. కీలకమైన వ్యవహారాలలో మేలైన ఫలితాలు కలిగి ఉంటారు. శ్రీ లక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రారంభించిన పనులలో కార్యసిద్ధి ఉంటుంది. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను సొంతం చేసుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. మిత్రబలం పెరుగుతుంది. ఒక్క విషయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా ఉంటుంది. స్వస్థల ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఉంటాయి. ఆరోగ్యం అయితే పర్వాలేదనిపిస్తుంది. వారాంతంలో మీకు మేలు జరగనుంది. ఇష్ట దైవస్థుతి మీకు ఎంతగానో శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి సమయంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. బంధుమిత్రులతో చాలా ఆనందంగా కూడా కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్ట దైవ ప్రార్థన వలన మీకు మేలు జరగనుంది. మంచి కాలం నడుస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. చక్కటి ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కాస్తంత అధికంగానే శ్రమించాలి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమ అనేది పెరగనుంది. మానసికంగా దృఢంగా ఉండేటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని అసలు కోల్పోకుండా ఉండాలి. ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. మీ ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. ఖర్చులు కూడా పెరగకుండా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందిన వారికి అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వము కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం. ఈ రాశి వారు లక్ష్య సాధన దిశలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ
వేయరు. మేషరాశి వారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు కూడా అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారి యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాకపోవచ్చు. ఈ రాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయండి. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారి క్రీడలందు కూడా రాణిస్తారు. వీరు చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు కార్యవాదులు. తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన పెట్టనిది వీరికి నిద్ర కూడా పట్టదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు కూడా పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం కారణంగా వీరు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు, మనోధైర్యం వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహ ద్వారాలు కూడా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక. మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయండి. మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువు కూడా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.